హలో నమస్తే. చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూ యాజ్ పర్ మీ. నాకు చాలా సీరియస్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ నాలెడ్జ్ నాకేం లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. బట్ నాకు అక్కడ పైన ఉన్నటువంటి అనుమానాలు మాత్రం మీకు చెప్తున్నాను. అదేంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా సర్జరీ చేయొచ్చు అనేటువంటి ఒక జీవో రిలీజ్ చేసింది. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆయుర్వేదిక్ పీజీ డాక్టర్లు కూడా 58 స్పెసిఫిక్ సర్జరీస్ చేయటానికి పర్మిషన్ ఇచ్చింది. ఎవరట? ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఇక నుంచి ఆపరేషన్లు చేస్తారట ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఇప్పటివరకు ఆపరేషన్లు చేసి పర్మిషన్ లేదు వీళ్ళకి. ఆయుర్వేదము, యునాని, ఇట్లాంటి హోమియోపతి లాంటి వాళ్ళు సర్జరీలు చేయరు అనమాట. వాళ్ళు ఓన్లీ దగ్గు, జలుబు ఒకటి వస్తే మెడిసిన్ ఇవ్వచ్చు, అప్పటికప్పుడు టెంపరీ మెడిసిన్ ఇవ్వగలరే తప్ప సర్జరీ చేయాలంటే, కోయాలంటే మాత్రం మీరు ఇంగ్లీష్ మెడిసిన్ నార్మల్ డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే అనేది ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదిక్ పీజీ డాక్టర్స్ కూడా సర్జరీస్ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ 2020లో, రిమెంబర్ 2020లో ఆయుష్ వాళ్ళు రెగ్యులేషన్స్ ఇచ్చారు. 2020లో ఆయుష్ వాళ్ళు ఇలా ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా మీరు సర్జరీస్ చేసుకోవచ్చని ఒక గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. నేను అదే ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి కాంట్రవర్షియల్ బిల్లుల్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఓవర్ యాక్షన్ అంతే. ఐ సే దిస్ ఈజ్ ఓవర్ యాక్షన్. ఎందుకంటే చూడాలి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి చూడాలి. మనం చూసి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి పక్క రాష్ట్రాలకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనకు కూడా అబ్జెక్షన్ వచ్చేద్దామోనని. ఇదంతా కాదు, మోడీ గారిని మెప్పించడానికి టకాని ఇంప్లిమెంట్ చేసేస్తారనమాట ఇక్కడ. సో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 2020లో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇస్తే వీళ్ళని కూడా మీరు సర్జరీస్ చేయొచ్చు, పర్మిషన్ ఇవ్వండి అని అంటే మిగతా అన్ని రాష్ట్రాలు ఇచ్చిన దాకా వెయిట్ చేయాలి. మనోళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఐ థింక్ ఇది మనదే ఫస్ట్ రాష్ట్రమా, లేకపోతే మిగతా ఏమన్నా బీజేపీ రాష్ట్రాలు 1-2 చేసి ఉంటాయో నాకైతే తెలియదు. బట్ మనది ఎక్కువగా చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, 2020 రెగ్యులేషన్స్ ఏంటప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాక్టర్స్కి ఏంటంటే, ఇప్పుడు ఇలా ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ సర్జరీకి ట్రైనింగ్ ఉండదు. ఆకులు అంటే ఆయుర్వేదం అంటే ఆకులు వేరులతో చేస్తారు, దాంతో ట్రీట్మెంట్ కదా అదే. వీళ్ళకి ఎక్కువ యాక్చువల్గా ఎనాటమీ లోపల ఏముంది అనేది, ఇప్పుడు ఆయుర్వేదం ఇప్పుడు కూడా లోపల ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. బయటకు వచ్చిన దాన్ని బట్టి లోపల ఏముందని ఊహిస్తారు తప్ప లోపల ఏముందో చూడరు. లోపల ఏముందో చూడాలంటే ఏం చేయాలి? స్కానింగ్ చేయాలి. స్కానింగ్లు అవన్నీ కూడా చేయాలి. అవన్నీ చేయాలంటే లోపల ఏముందో తెలిసింది. ఓకే, వీళ్ళ లోపలికి తెలిసేటువంటి సిస్టమ్ వీళ్ళకి తెలియదు. నువ్వు ఉమ్మేస్తే నీకు వచ్చినటువంటి ఉమ్ముని బట్టి వీళ్ళు చెప్తారు లోపల ఏం జరిగిందో. సో ఇది వీళ్ళకి సర్జరీ చేసే ట్రైనింగ్ ఉందా? లేదు. వీళ్ళకి ఎనాటమీ మీద అంత నాలెడ్జ్ ఉండదు, ఫిజియాలజీ మీద నాలెడ్జ్ ఉండదు, ప్యాథాలజీ మీద నాలెడ్జ్ ఉండదు. ముఖ్యంగా ఎనస్థీషియా. గతంలో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాళ్ళకి ఎనస్థీషియా ఏంటి? గంజాయి మొక్కలు ఇవన్నీ కూడా వాడేవాళ్ళు, అంతే కదా. క్యానబీస్ వాడేవాళ్ళు. క్యానబీస్ అంటే గంజాయి ఉంటుంది, మత్తు ఇచ్చేది. అది ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేటప్పుడు నోట్లో గంజాయి పోసేవాళ్ళు. గంజాయి పోస్తే అతను మత్తులోకి వెళ్ళిపోయేవాడు. మత్తులోకి వెళ్ళిపోతే అప్పుడు సర్జరీ చేసేవాళ్ళు. ఇది చిన్న కోసేవాళ్ళు అనమాట అప్పుడు గతంలో ఈ ఆయుర్వేదం చేసేటప్పుడు. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన తర్వాత ఎనస్థీషియా డాక్టర్, సపరేట్ ఎనస్థీషియా డాక్టర్ ఉంటాడు. అతను ఎనస్థీషియా ఇచ్చి నిన్ను మత్తులోకి పంపించి అప్పుడు సర్జరీ చేస్తారు. ఇంగ్లీష్ మెడిసిన్ చేసేది. ఇప్పుడు వీళ్ళు సర్జరీ చేయొచ్చు అంటే ఇప్పుడు వీళ్ళకి ఎనస్థీషియా డాక్టర్, వీళ్ళకి ఎనస్థీషియా మీద ట్రైనింగ్ ఉండదు. ఎలా చేస్తారు అనేది ఇవన్నీ కూడా
తెలియదు. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, మీరు సర్జరీ చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇప్పుడు దీని మీద ఎవరు వెళ్తారు? ఆయుర్వేదంకి వెళ్ళేది ఎవరు? సత్యకుమార్ యాదవ్ గారికి ఇప్పుడిప్పుడుగా ఏమన్నా అయితే ఆయుర్వేదం డాక్టర్ దగ్గర పోతాడా? ముఖ్యమంత్రి గారు వెళ్తారా ఆయుర్వేదం డాక్టర్కి? లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్కి పోతారా? వీళ్ళకి ఏమన్నా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అపోలోలకి, యశోద హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి? పేదవాళ్ళు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ పేదల మీద చేస్తారన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళేది గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళటం డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఆయుర్వేదం అనేది పెద్దగా డబ్బులు ఎక్కువ అవ్వు అనమాట. ఒక 50% ఉండేది. ఒక 500 గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఇంగ్లీష్ హాస్పిటల్ 500 ఖర్చు అయితే 250కి చేస్తారు వీళ్ళు ఆయుర్వేదం డాక్టర్లు. సో ఖర్చు తగ్గిద్దని ఇప్పుడు ఏం చేస్తారు? పేదవాళ్ళు ఆయుర్వేదం దగ్గరికి పోతారు ఇప్పుడు సర్జరీలు చేయించుకోవడానికి వాటికి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కూడా పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో సర్జరీలు చేస్తేనే ఫెయిల్ అయ్యి చచ్చిపోతూ ఉంటారు. సర్జరీలు ఫెయిల్ అవుతాయి, తర్వాత సెప్టిక్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి వీళ్ళకి సెప్టిక్ అవ్వకుండా ఏం చేయాలి అనే దానికి ఈ ఆయుర్వేదంలో ఉంది. ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నప్పుడు ఇప్పుడు నేను లేపిన అనుమానాలు కాదు ఇవి. IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ 2020లో గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు IMA వ్యతిరేకించింది. IMA వ్యతిరేకించిందని రాష్ట్రాలన్నీ కూడా ఆలోచిస్తున్నారు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన వాళ్ళు టక్కున ఇంప్లిమెంటేషన్ పెట్టారు. ఆయుర్వేద డాక్టర్లు మీరు సర్జరీలు చేసుకోవచ్చు అని. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ గైడ్లైన్స్ వచ్చినా PPP సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు PPP పెట్టుకోవచ్చు అనగానే టక్కున ఇక్కడ పెట్టేశారు. ఇది 2020లో వచ్చిందంటే జగన్ గవర్నమెంట్లో వచ్చింది, కానీ ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు కదా. జగన్ గవర్నమెంట్లోనే కదా వచ్చింది ఇది. కానీ జగన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? అప్పుడు హెల్త్ మినిస్టర్కి నాలెడ్జ్ లేదా? వీళ్ళు టక్కన పెట్టేశారనమాట. PPP అనగానే పెట్టేశారు, ఇక్కడ ఇది అనగానే పెట్టేశారు, ల్యాండ్ టైటిల్ అనగానే పెట్టేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏది రాగానే టక్కన మేమే వీఆర్ ద ఫస్ట్ ఏమంటారు ఒబీడియంట్ స్టేట్ టు కేంద్ర ప్రభుత్వం మేమే అని చెప్పి చూపించడానికి వీళ్ళు చేసే పనులు ఇవన్నీ. సార్ చూద్దాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం మీద అవుట్డేటెడ్ సైంటిఫిక్ ఫౌండేషన్, అది అవుట్డేటెడే కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు ఆయుర్వేదం నాకు కరెక్ట్గా తెలీదు, నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తాను. జనరల్గా వాళ్ళు ఎలా చూస్తారు ఆయుర్వేదం వాళ్ళకి 3 ఉంటాయి దోషాలని ఉంటాయి. ఏమంటారు వాటిని? బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు ఇంగ్లీష్లో. దోష, వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాత, పిత్త, కఫ అని ఈ 3 మీదనే బేస్ చేసుకొని చేస్తారు. ఏంటి ఈ థీరీస్ అంటే వాళ్ళకి లోపల జెమ్ థీరీ తెలియదు, సెల్యులర్ ప్యాథాలజీ తెలియదు, మైక్రోబయాలజీ తెలియదు, జెనెటిక్స్ తెలియదు. ఓన్లీ కాఫా, వాత, పిత్త అనే 3 బేస్ చేసుకొని చేస్తారు మెడిసిన్ మొత్తం, ఈ ఆయుర్వేదం మొత్తం. బట్ ఇప్పుడు మనకి లోపల క్రిములు ఎలా చంపాలి, దానికి క్రిములకి ఏ ఇంజెక్షన్ ఇస్తే లోపల క్రిములు చనిపోతాయి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మెడిసిన్లో వచ్చాయి. ఇప్పుడు వీళ్ళేంటి ఎక్స్టర్నల్ దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు ఎక్స్రేలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. లోపల ఎక్స్రే ఉంటే లోపల ఏం జరిగితే తెలిసిపోద్ది నీకు. వీళ్ళు అలా కాదు. స్టూల్ మీరు ఉదయాన్నే వెళ్తారు కదా, అది బ్లాక్ కలర్ వచ్చిందా ఎల్లో కలర్ వచ్చిందా దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు నీకేమైంది నీ కడుపులో అని. అంతే తప్ప కడుపులో ఏముందో చూడరు. కడుపులో ఏముందో చూడాలంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోవాలి, అతను ఎక్స్రే చేయాలి, స్కాన్ చేయాలి. ఒక వైట్ పేపర్ని స్కాన్ చేసినట్టు నీ బాడీని స్కాన్ చేసి ఇదిగోండి సోన్సో లంగ్స్లో అదిగా పేగుల దగ్గర ఏదో చిన్న గుల్ల లాంటిది ఉంది, దానివల్ల నీ బ్లడ్ కంటామినేషన్ అయిపోయి బ్లాక్ స్టూల్ వచ్చింది నీకైనా డాక్టర్ చెప్తాడు, ఇంగ్లీష్ డాక్టర్. వీళ్ళు ఎలా చెప్తారు? లోపలికి వెళ్ళి చూడరు, బయటకు వచ్చిన స్టూల్ని వెరిఫై చేసి ఇది లోపలికి ఏదో అయిందని చెప్పి చెప్తారు. ఓకే అంటే మంచిదే, మెడిసిన్ ఈజ్ గుడ్, మంచి మెడిసిన్ ఇస్తారు, ఆయుర్వేద మెడిసిన్ ఇస్తారు, పనిచేస్తాయి, మంచిగానే పనిచేస్తాయి. ఆయుర్వేదం అనేది మంచిగానే పనిచేస్తుంది. బట్ ద టెక్నాలజీ, ది మెథడాలజీ విచ్ దే యూస్ ఈజ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడతారు ప్రస్తుతానికి. సైంటిఫిక్ ఫౌండేషన్ వాడతారు, ఉండాలి. ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళని సుశ్రుత అంటారు. సుశ్రుత
అంటే సుశ్రుత అంటే మరి సర్జరీ అనుకుంటా, ఆయుర్వేదిక్ సర్జరీ. ఈ ఆయుర్వేదిక్ సర్జరీకి జనరల్ అనెస్థీషియా అనేటువంటి వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు. జనరల్ అనెస్థీషియా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు గంజాయి పోసి ఏదో ఒక ఆకు పసురు పోస్తున్నారు అంటారు కదా, పసురు పోస్తే నిద్ర వచ్చిద్దని. ఏం లేదు, గంజాయి ఇలాంటివి పోస్తారు. గంజాయి మొక్కలు ఆకే కదా అది, పోస్తే నువ్వు హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతావు. గంజాయి మొక్కలు గతంలో అట్లా క్యానబీస్ పోసి మత్తులో వేసి వాళ్ళు సర్జరీ చేసేవాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్లు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మరి ఇంగ్లీష్ ఫైనల్గా వీళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే స్కానింగ్కి వాటికి. సార్ కనీసం కోఆర్డినేషన్ పెట్టినా పర్లే. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్కి ఆయుర్వేదిక్ డాక్టర్ని కోఆర్డినేషన్ పెట్టేసి మీ ఇద్దరు కలిసి చేయండి అంటే ఇంగ్లీష్ డాక్టర్ ఒప్పుకోడు. ఎందుకంటే అసలు ఆ డాక్టర్ ఆయుర్వేదం మెడిసిన్ కాదంటాడు ఇంగ్లీష్ డాక్టర్. వీళ్ళంటారు నీ ఇంగ్లీష్ డాక్టర్ అనేది వేస్ట్, మేము వేదిక్ టైం నుంచి వచ్చినటువంటి మెడిసిన్ మాది మంచి మెడిసిన్ అని వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది, ఇంగ్లీష్ డాక్టర్కి ఆయుర్వేదిక్ డాక్టర్కి. ఆ గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ అనేది జరగదు. 100% ఇంపాసిబుల్. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ టూ డాక్టర్స్. ఓకే. సో బట్ ఈ ట్రైనింగ్ అనేది ఎక్కువగా ఇప్పుడు ప్యాథాలజీలో, క్రిటికల్ కేర్, ఎనెస్థీషియా మేనేజ్మెంట్లో వీళ్ళకి ట్రైనింగ్ ఉండదు. మరి ఎలా చేస్తారు వీళ్ళు అనేది గవర్నమెంట్లో ఆలోచించాలి. పేదవాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, పేదవాళ్ళు సఫర్ అవుతారు, ప్రైస్ తగ్గిద్ది. డబ్బులు లేనివని చెప్పి వెళ్తాడు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి, డబ్బులు లేవని. బట్ లోపల ఉన్నటువంటి అదే మేజర్ కాంప్లికేషన్స్ని ఎవరు చూడాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఏముంది, అంత దోషాల మీద చేస్తారు. ఇప్పుడు వాతం అంటారు, పిత్తం అంటారు, కఫం అంటారు. ఈ మూడింటి మీదే బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. వాతం అంటే ఎయిర్ స్పేస్కి సంబంధించింది మొత్తం. గాలి వల్ల వచ్చే అంటే నువ్వు గాలి ఎలా తీసుకోగలుగుతున్నావు, ముక్కు, ఇవన్నీ కూడా టెస్ట్ చేసి నీకు వాతం అంటారు. ఫైరు, వాటర్ నుంచి వచ్చిన దాన్ని పిత్తం అంటారు. ఓకే, నాకు కరెక్ట్గా తెలియదులేండి, తెలియనప్పుడు చెప్పడం వేస్ట్, మళ్ళీ నేను డాక్టర్ని కాదు. ఓకే. సో నేనేమంటానంటే, సో అల్టిమేట్లీ మరి రీజన్ ఏంటో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడుగా మీరు సర్జరీ చేసుకోండి అని చెప్పి చేయటానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏముందండి? ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వేదిక్ వైపుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇది ఇవ్వటానికి బేసికల్గా ఏంటంటే వేదిక్ వైపుకి తీసుకెళ్తున్నారు. ఇండో ఆరియన్ థీరీస్ మొత్తం ఎత్తేసి వేదిక్ పీరియడ్ అని టెక్స్ట్ బుక్లో పెట్టి పిల్లలకు నేర్పిస్తున్నారు. వేదిక్ స్కూల్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నారు. సాంస్క్రిట్ నేర్చుకోమంటున్నారు. ఇప్పుడు దాంట్లో వచ్చిన భాగమే ఇప్పుడు ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మీరు సర్జరీలు చేసుకోండి అని మొత్తం కూడా వేదిక్ పీరియడ్లోకి తీసుకెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే అది కేంద్ర ప్రభుత్వం. అవి వాళ్ళు పెట్టిన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఐడియా అది ఉంది కాబట్టి ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై ఆర్ఎస్ఎస్ వాళ్ళు రన్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ని. వాళ్ళ ఐడియా మొత్తం కూడా వేదిక్ పీరియడ్ మీద ఉంటుంది. అది ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా వెయిట్ చేసి మిగతా రాష్ట్రాలు ఏం చేస్తున్నారు చూసి చేయాలండి. మనకు అంత తొందర ఏంది? ఇప్పుడు అర్జెంటుగా మీరు చేయండి అంటానికి. సరే, మీరు రోల్ మోడల్గా ఓ పని చేయండి. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం మీరు వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకోండి. ఒకసారి సర్జరీ చేయించుకోండి. ఎక్స్పెరిమెంటేషన్ మీరు చేయండి. పేదవాళ్ళ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు కదా ఇప్పుడు సర్జరీలు. ఫస్ట్ సర్జరీస్ ఎవరి మీద చేయాలి? పేదల మీదగా చేస్తారు. అది మేము అనేది. థ్యాంక్ యూ, నమస్కారం.